హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు మనం 1 to 3 ఇయర్స్ బేబీ లెహంగా అండ్ పెప్లం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఆల్రెడీ ఈ లెహంగా అండ్ పెప్లం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అంతకన్నా ముందు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. మనం ఆల్రెడీ కటింగ్ చేసేసుకున్నాం కదా. పెప్లము, పట్టి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, లెహంగా ఇవన్నీ. సో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీ అండి. నేను చెప్పినట్టుగా మీరు స్టిచ్ చేస్తే లెహంగా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి మనం ఫస్ట్ బాడీ స్టిచ్ చేద్దాము. బాడీ కండి బ్యాక్ అండ్ ఫ్రంట్ చూడండి, ఇవి బ్యాక్ పార్ట్స్. సో ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్స్ని ఇలా ప్లేస్ చేయాలి. షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా మార్క్ పెట్టుకోండి, ఎగుడు దిగుడు లేకుండా వస్తుంది. ఇలా మార్క్ పెట్టుకొని నేను షోల్డర్స్ని అటాచ్ చేశాను. ఇవి ఉక్స్ పట్టి, కాజా పట్టి. రైట్ సైడ్ వైపు ఏమో ఉక్స్ పట్టి రావాలండి, లెఫ్ట్ సైడ్ వైపు ఏమో కాజా పట్టి రావాలి. సో ఉక్స్ పట్టి వేయడానికి ఫస్ట్ మనం రైట్ సైడ్ అండి, రైట్ సైడ్ వైపు అంటే మంచి వైపు ఉక్స్ పట్టీని అటాచ్ చేసుకోవాలి. కింది వైపు నుంచి ఉక్స్ పట్టి క్లాత్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ పావించుకి ఫోల్డ్ చేయండి. ఇలా నీట్గా పావించు ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక పాదం మందం స్టిచ్ వేసేసి థ్రెడ్ కట్ చేయాల్సిన అవసరం లేదు. లైనింగ్ని ఓపెన్ చేసి దానిపైన కూడా టాప్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేయండి, మొత్తం ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ వేసేసేయాలి. కింద రబ్ చేసేసేయండి. ఇప్పుడు కాజా పట్టి, ఇది రైట్ సైడ్ అనుకోండి, ఇది రాంగ్ సైడ్ వైపు నుంచి మనం కాజా పట్టి స్టిచ్ వేయాలి. ఫస్ట్ ఉక్స్ పట్టికి రైట్ సైడ్ వేసాం కదా అటాచ్, ఇది కూడా సేమ్ అంతే. పావించి ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ వేసి ఓపెన్ చేసి లైనింగ్ పైన టాప్ స్టిచ్ వేసేయండి. థ్రెడ్ని కట్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ వైపుకి వస్తుందండి. ఇలా రైట్ సైడ్ వైపుకి వచ్చాక పైన ఒక స్టిచ్ వేసేసేయండి. స్టిచ్ వేసి మళ్ళీ ఒక పాదం మందం మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోండి. ఆ మిడిల్లో మనం కాజాలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టిని కాజా పట్టి పైన ఇలా ప్లేస్ చేయాలి. కాజా పట్టి పైన పెట్టి ఒక ఉక్సు లేదా 2 ఉక్సులు వచ్చేంత ఉండేలా వీలుగా చూసుకొని ఒక మార్కు పెట్టి మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. ఇది చివరి వరకు ఉక్సు కాజాలు పెట్టాల్సిన అవసరం లేదండి, తల పట్టేంత ఉంటే సరిపోతుంది. చూడండి, నేను ఉక్సు కాజా జాయింట్ చేసేసాను కదా, పైన నేను ఒక ఉక్సు పెట్టేసుకుంటాను. ఇప్పుడు నెక్ అండి, నెక్ మనము స్టిచ్ వేయాలి కదా, వేరే నెక్ పట్టేయాల్సిన అవసరం లేదు. ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయచ్చు. డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు అండి నీట్గా రాదు కాబట్టి ఫస్ట్ నేను సింగిల్ ఒక మడత వేసి స్టిచ్ వేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసానండి. ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసి స్టిచ్ వేయండి, ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ వేయండి, అప్పుడే నెక్ నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ వేసేసాక ఇప్పుడు మనం లెహంగా ఎలా స్టిచ్ వేయాలో చూద్దాము. లెహంగా క్లాత్ మనం ఇలా 2 పార్ట్లుగా తీసుకున్నాం కదండి, ఇలా మనం సపరేట్ చేసాం కదా. ఫస్ట్ ఒకటి తీసుకొని మనకు 18 + 1 19 ఇంచెస్ కావాలి కదా. మిగిలిన క్లాత్ ఎంత ఉందో పొడవు చూసుకోవాలి. 7.5 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది నాకు. ఈ 7.5 ఇంచెస్ నేను ఫ్లిట్ పెట్టేస్తాను. దానికోసం ఒక 12 ఇంచెస్ దగ్గర మార్కు పెట్టుకున్నాను. అది మన ఇష్టం అండి, ఎక్కడ ఫ్లిట్ వేయాలనుకుంటామో అక్కడ మార్కు పెట్టుకోవాలి. నేను 12 ఇంచెస్ దగ్గర మార్కు పెట్టుకున్నా. అదే 12 ఇంచెస్ మార్కు అటువైపు కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అటు ఇటు మార్కు పెట్టుకున్న దగ్గర చిన్న కట్ ఇచ్చాను. ఇచ్చి ఆ మార్కు దగ్గర నేను ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నీట్గా వస్తుంది, ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా మనం ఫోల్డ్ చేసి అటు ఇటు ఒక పిన్ పెట్టేసేయండి. ఇప్పుడు 7.5 ఇంచెస్ మనకు ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ 7.5 ఇంచెస్ని ఫస్ట్ ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మనకు ఫోల్డింగ్ పైన ఉంది కదా క్లాత్. ఇలా మనం ఫోల్డ్ చేస్తే మనకు 3.25 ఇంచులు వచ్చింది. ఆ 3.25 ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కర్ తీసుకొని 3.25 ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసేయండి. అలాగే అక్కడక్కడ మార్కులు పెట్టేసుకోండి. ఇలా చివరి వరకు మనం మార్క్ పెట్టేసుకొని మార్కర్తో స్ట్రైట్గా లైన్ గీసేసేయాలి.
ఇలా చివరి వరకు మనం లైన్ గీసేసాలండి 3 పొంపాగు పెట్టుకొని ఈ లైన్ పైన స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను స్టిచ్ వేసేసాను. ఇలా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ని మనం ఇలా ఫ్లిట్ పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ బేబీ పెద్దగా అయినా కూడా మనము విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ ఫ్లిట్ అనేది ఇలా నీట్గా ఫ్లిట్ వేసుకొని ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా అండి మనం ఇంకొకటి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక క్లాత్ పైన కూడా మెయిన్ లెహంగా క్లాత్కి ఇలా నేను 2 కూడా ఫ్లిట్ వేసి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం బాడీకి అటాచ్ చేసుకోవాలి. బాడీకి కుచ్చులు పెట్టేసుకుందాము. ఇప్పుడు క్లాత్ని నేను ఇలా సెంటర్కి ఫోల్డ్ చేశానండి. ఫ్రంట్ పార్ట్ సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక చిన్న కట్ ఇచ్చా. అలాగే లెహంగా క్లాత్ కూడా సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక కట్ పెట్టేశాను. ఎందుకో నేను చెప్తానండి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనము బాడీ పార్ట్ ఉంది కదా, అది రైట్ సైడ్ వైపుకి, అండ్ లెహంగా క్లాత్ అనేది రైట్ సైడ్ వైపు కింది వైపుకు రావాలి, రాంగ్ సైడ్ పై వైపుకు రావాలి. ఇలా పెట్టేసి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చు కోసం, ఆ 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసి ఆ తర్వాత మనం కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా చివరి వరకు కూడా మనం కుచ్చులు పెట్టుకోవాలి. చివరిన కూడా 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసి ఆ తర్వాత కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు మనం మధ్యలో కట్స్ పెట్టాం కదండి బాడీ పార్ట్కి అండ్ లెహంగా పార్ట్కి, ఆ కట్స్ అనేటివి ఇలా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని మనం పెట్టుకుంటే కుచ్చులు మనకు ఎన్ని వస్తున్నాయో అర్థం అవుతుందండి. లేకపోతే ఒక సైడ్ ఎక్కువ కుచ్చులు ఒక సైడ్ తక్కువ కుచ్చులు వచ్చి లెహంగా ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు. సో ఇలా మనం చివరి వరకు కూడా పెట్టేసుకుని చివరిని ఒక 2 ఇంచెస్ స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి. ఖర్చు కోసం పెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేద్దాము. చూడండి ఎంత నీట్గా వచ్చాయో కుచ్చులు. నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదా. ఇలా మనం సేమ్ ఈక్వల్గా కుచ్చులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేద్దాం. లైనింగ్కి కూడా సేమ్ అంతేనండి, ఫ్లిట్ పెట్టేసుకోవాలి ఫస్ట్. లైనింగ్ మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కూడా ఒక 2 ఇంచెస్ తక్కువగా తీసుకోండి. ఇలా ఫ్లిట్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కుచ్చులు పెట్టేద్దాము. మనం ఇటువైపు కుచ్చులు పెట్టాం కదండి, ఇది పట్టు క్లాత్ అండి, పోగులు వచ్చేస్తుంది, అలాగే చిన్నపిల్ల కుచ్చుకుంటుంది కదా, దీనిపైన మనం లైనింగ్ పెట్టి స్టిచ్ వేయాలి. కానీ ఇలా ఇటువైపు తిప్పి ఇక్కడ మనం లైనింగ్కి స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, పోగులు అనేటివి బయటికి వెళ్ళకుండా నీట్గా ఉంటుంది. నేను చూపిస్తానండి స్టిచ్ వేశాక ఎలా ఉంటుందో. సేమ్ ఇది కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇటువైపు ఓపెన్ చేస్తే కూడా మనకు అంతే నీట్గా వస్తుంది. ఇటువైపు ఎంత నీట్గా ఉందో లైనింగ్ వైపు కూడా అంతే నీట్గా వస్తుందండి. మనకి అసలు ఎక్స్ట్రాస్ అనేటివి మనకి ఏమీ కనిపించవు. పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది. పట్టు కదా, ఊడిపోతూ ఉంటాయి. చూడండి లోపలికి వెళ్ళిపోతాయి ఖర్చులు మొత్తం కూడా. మనకి ఇలా కుడితే అచ్చం బోటిక్ స్టైల్లో వస్తుందండి. చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. లైనింగ్కి చివరన డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసేయండి. సేమ్ అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా మనము లెహంగాకి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. బాడీకి లెహంగా అటాచ్ చేసి ఫ్రిల్స్ పెట్టేసుకొని ఆ తర్వాత లైనింగ్ని కూడా పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ సైడ్ అండి, ఆమ్ రౌండ్ సైడ్ కూడా మనం డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్కి ఎలా అయితే వేసుకున్నామో ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ వేసి మళ్ళీ ఒక ఫోల్డ్, సేమ్ అలాగే 2 సైడ్స్ కూడా ఆమ్ రౌండ్ కూడా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది స్టిచ్ వేయాలండి. బాడీ పార్ట్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్ స్ట్రైట్గా మార్కు వేసేసుకోవాలి. ఆ తరువాత లెహంగా ఉంది కదండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక 2 or 2.5 ఇంచెస్ క్రాస్గా వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఆల్రెడీ లైన్ డ్రా చేశాను కదా, ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా 2 or 2.5 ఇంచెస్ వేసుకొని అక్కడ ఒకసారి రబ్ చేయండి, కుట్ట అనేది విడిపోకుండా ఉండడం కోసం. ఇక్కడ రబ్ చేసి ఇప్పుడు లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ని మనం యువతల వైపుకు నెట్టేసేయాలి. ఇటువైపు అటువైపు లైనింగ్ని పక్కకు జరిపేసేయాలి. పక్కకు జరిపేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని మనం చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఇలా నీట్గా పట్టుకోండి క్లాత్ని. చివరి వరకు స్టిచ్ చేసి చివరిని ఒకసారి రబ్ చేసేసేయండి. ఇప్పుడు 1/2 ఇంచ్ or 1 ఇంచ్ వదిలాక దాన్ని డబల్ ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ వేసేసుకోండి, కుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని స్టిచ్ వేయాలి.
మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టేసి లైనింగ్ని పట్టుకోవాలండి. అటు క్లాత్ ఇటు క్లాత్ పట్టుకొని ఒక 1/2 ఇంచ్ మనము వదిలేసేయాలండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా ముడతలు పడిపోతుంది. ఇలా 1/2 ఇంచ్ వదిలేసి రబ్ చేయండి. ఫస్ట్ రబ్ చేసి చివరి వరకు కూడా స్టిచ్ వేసుకొని చివరన కూడా రబ్ చేసేసేయండి. రబ్ చేసి థ్రెడ్ని కట్ చేసేయాలి. అలాగే ఒక 3 or 4 ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే బేబీ ఒకవేళ లావైనా కూడా మనము విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. ఇటువైపు కూడా సేమ్ అంతే 2 ఇంచెస్ పెట్టుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను స్టిచ్ చేసేసాను. ఎంత నీట్గా వచ్చింది చూసారా లెహంగా అనేది. మనం ఫస్ట్ దీన్ని నీట్గా సెట్ చేసుకోవాలండి. నీట్గా సెట్ చేసేసుకొని బాడీ దగ్గర కూడా నీట్గా సెట్ చేసి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా. కుచ్చులు కూడా ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసి పెప్లం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ అనేది పైవైపు పెట్టాను. నేను రాంగ్ సైడ్ మార్క్ పెట్టాను కదా, రాంగ్ సైడ్ పైవైపుకు పెట్టి దానిపైన లైనింగ్ని పెట్టాను. లైనింగ్ని పెట్టి చుట్టూతా స్టిచ్ వేసేసుకోవాలి. చుట్టూ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేయాలండి. అలాగే బ్యాక్ కూడా అంతేనండి. రాంగ్ సైడ్ పైవైపు పెట్టుకొని దానిపైన లైనింగ్ ప్లేస్ చేసి చుట్టూతా మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా పెట్టండి. నీట్గా పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ వేసాను కదా. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసేయాలి. మనము షోల్డర్స్ని జాయింట్ చేయాలి. ఇలా ఫ్రంట్ పైన బ్యాక్ పెట్టేసి మనం షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము. చూడండి నేను షోల్డర్స్ కూడా జాయిన్ చేశాను కదా. ఇప్పుడు మనము ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. సేమ్ మనం బాడీకి అయితే ఎలా వేసామో ఉక్స్ పట్టి కాజా పట్టి దీనికి కూడా అంతేనండి. రైట్ సైడ్ వైపు ఏమో ఉక్స్ పట్టి వేయాలి, లెఫ్ట్ సైడ్ వైపు ఏమో కాజా పట్టి వేయాలి. చూడండి నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వేసా కదా. కాజా పట్టి పైన ఉక్స్ పట్టిని ప్లేస్ చేసి ఒక 3 or 2 ఉక్సులు వచ్చేంత ఉంచుకొని మనము మార్కు చేసి స్టిచ్ వేసేసుకోవాలి. చివరి వరకు మనం ఉక్సులు పెట్టాల్సిన అవసరం లేదండి. బేబీ తల పట్టేంత ఉంటే సరిపోతుంది మనకి. నేను స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు ఇది చూడండి స్టిచ్ వేసేసాను. నాకు ఒక 3 ఉక్సులు పడతాయి. నేను ఒక 3 ఉక్సులు కుట్టేసుకుంటాను. ఇప్పుడు మనము నెక్ అండి, నెక్కి నెక్ పట్టి వేయాలి. అంతకన్నా ముందు చూడండి ఫ్రంట్ ఉంది కదండి, మనం ఫ్రంట్ సైడ్ ఫస్ట్ ఇలా సెంటర్కి ఫోల్డ్ చేయాలి. సెంటర్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక చిన్న మార్కు పెట్టుకోండి. ఇలా చిన్న మార్కు పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనము 3 ఇంచెస్ టేప్తో మెజర్ చేయండి. 3 ఇంచెస్ మెజర్ చేసి మళ్ళీ 3 ఇంచెస్ పై వైపుకు కూడా పెట్టుకోవాలి. 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకోవాలి, 3 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. ఇలా 3 ఇంచెస్ పెట్టి స్ట్రైట్గా లైన్ గీసేయండి. ఇటువైపు కూడా అంతే 3 ఇంచెస్, పైకి మళ్ళీ 3 ఇంచెస్ మార్కు పెట్టేసుకొని లైన్ గీసేయండి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ ఉంది కదా, 3 ఇంచెస్ని మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టుకొని క్రాస్గా ఒక టక్ వేసేయండి. అప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో, ఫినిషింగ్ బాగుంటుందండి ఇలా వేసుకోవడం వలన. ఇటువైపు కూడా టక్స్ వేసేసేయండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పొడవు పెట్టుకొని టక్స్ వేసేసుకోవాలి. చూడండి నేను వేసేసాను 4 సైడ్స్ కూడా. ఇలా వేసేసుకోవాలండి. చాలా నీట్గా ఉంటుంది ఇలా వేసుకోవడం వలన. ఇప్పుడు మనము పెప్లం అండి, పెప్లంని స్టిచ్ చేయాలి. ఫ్రంట్కి ఏమో నేను పట్టు ఉంటుంది కదా, పట్టు క్లాత్ని తీసుకున్నాను. రైట్ మార్క్ పెట్టాను కదా, రైట్ మార్క్ పెట్టాను. ఇప్పుడు పట్టు క్లాత్ ఏమో రైట్ మార్క్ని కింది వైపు ఉండాలి, రాంగ్ మార్క్ని పై వైపుకు ఉండాలి. ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుందండి. ఇలా పెట్టేసుకొని మనం ఒక 2 ఇంచెస్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని మనం బాడీకి ఎలా అయితే లెహంగాని కుచ్చులు పెట్టి అటాచ్ చేసాము సేమ్ అంతేనండి. దీన్ని కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని మనం చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. చివరన 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కూడా 2 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అండి. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఏమో నేను బ్లౌజుల క్లాత్నే పెప్లంకి యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే పట్టు సరిపోదు కాబట్టి. చివరన ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్.
దీన్ని కూడా 2 ఇంచెస్ స్ట్రైట్గా స్టిచ్ వేసి ఫోల్డ్ చేసేసుకోవాలి. మనము కుచ్చులు పెట్టేసుకోవాలి. సేమ్ బాడీకి ఎలా అయితే పెట్టామో కుచ్చులు దీనికి కూడా అంతే అండి, అలాగే కుచ్చులు పెట్టేసుకోవాలి. చూడండి నేను పెట్టేశాను, ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇలా పెట్టేసి దానిపైన టాప్ స్టిచ్ వేయాలండి. కుచ్చులు పెట్టి మనము తిప్పి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడు నీట్గా ఉంటుంది, కుచ్చులు అనేటివి పైకి లేవకుండా నీట్గా వస్తుంది. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకొని ఈ కుచ్చులు మనం ఐరన్ చేసుకోవాలని, ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. మనం ఆ హ్యాండ్స్కి అతుకులు పడతాయని చెప్పాం కదా. సో మనం ఇలా ఫస్ట్ ఒక క్లాత్ని పైన పెట్టేసి దానిపైన ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసి లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన టాప్ స్టిచ్ వేయాలి. ఇలా లైనింగ్ పైన టాప్ స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనము కట్ చేసుకోవాలి. నేను ఇటు జాయింట్ చేశాను చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనము కట్ చేసేసుకోవాలి. అలాగే నేను మిగిలిన వాటికి కూడా ఇలాగే చేశానండి. లైనింగు ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా నేను అతుకులు వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ అండి, హ్యాండ్ రైట్ సైడ్ వైపు కిందికి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పై వైపు పెట్టుకోవాలి. దానిపైన మన లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని ప్లేస్ చేయాలి. లైనింగ్ కూడా అంతే అండి, రాంగ్ సైడ్ కింది వైపుకు ఉండాలి, రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి, రైట్ సైడ్ కింది వైపుకు ఉండాలి. ఇలా చుట్టూ మనం స్టిచ్ వేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ కూడా చుట్టూ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనం బుట్ట పెట్టుకోవాలండి. మనము కటింగ్ వీడియోలో పెట్టాం కదా, 3 ఇంచెస్కి చిన్న చిన్న అటు ఇటు కట్స్ పెట్టాం కదా, ఆ కట్స్ వచ్చేంత వరకు కూడా మనం ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేయాలి. నేను కటింగ్ వీడియోలో చూపించానండి బుట్ట కోసం ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కట్స్ పెట్టాలనేది, ఒకసారి చెక్ చేయండి. చివరన కూడా అంతే అండి, మన పైన ఫ్రిల్ పెట్టాంగా దానికి స్ట్రైట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను స్టిచ్ చేసేసాను, ఎంత నీట్గా వచ్చింది చూడండి బుట్ట అనేది. ఇలా నీట్గా వస్తుంది బుట్ట మనకి. ఇలా నీట్గా వచ్చాక ఫస్ట్ మనం సెంటర్కి పట్టుకోవాలండి. ఇలా సెంటర్కి పట్టుకొని సెంటర్లో ఒక చిన్న కట్టు పెట్టాలి. కట్టు పెట్టి అక్కడ ఒక చిన్న మార్కు పెట్టుకోండి. చిన్న మార్కు పెట్టుకొని మన బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్కు చెక్ చేయాలి. షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర మన మార్కు పెట్టుకుంది ప్లేస్ చేసి ఒకసారి చెక్ చేయండి మన ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది లేనిది మన హ్యాండ్ క్లాత్ అనేది. చూడండి నేను చెప్పినట్టుగా మీరు కట్ చేసి స్టిచ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి పైన ఒక ఫ్రిల్ పెట్టుకోండి, ఒకవేళ తక్కువగా వచ్చిందనుకో ఒక ఫ్రిల్ విప్పేయండి, అంతే అండి. బుట్ట చేతులు కుట్టడం చాలా చాలా ఈజీ. సో ఇలా పెట్టుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలి. అంతకన్నా ముందు మనము కింద పట్టి వేద్దాం అనుకున్నాం కదా, బాహుబలి హ్యాండ్ స్టిచ్ చేస్తామని చెప్పాం కదా. సో కింద నేను పట్టి వేస్తాను. ఇప్పుడు కింద పట్టి వేయడానికి నేను ఇలా చూడండి ఎక్స్ట్రా పట్టి ఉంటుంది కదండి, మనం పెప్లం కట్ చేయగా మిగిలిన క్లాత్ ఇది. రైట్ సైడ్ కింది వైపు పెట్టుకొని దానిపైన లైనింగ్ని పెట్టాలి. లైనింగ్ని పెట్టి చూడండి మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఒక పాదం మందం అండి, ఎక్కువ అవసరం లేదు, ఒక పాదం మందం మనం స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను స్టిచ్ వేసాను. ఇప్పుడు ఓపెన్ చేసి దానిపైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కింది వైపు ఏమో ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. పట్టు క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. నేను స్టిచ్ వేసేస్తానండి. చూడండి నేను స్టిచ్ వేసేసాను. ఓపెన్ చేసి టాప్ స్టిచ్ వేసాను, కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసాను లైనింగ్కి ప్లస్ మన పట్టీకి. ఇప్పుడు మనం ఇక్కడ మార్కు పెట్టుకున్నాం కదా, ఈ మార్కు పెట్టుకున్నది మనము బ్లౌజ్కి అటాచ్ చేయాలండి. మన బ్లౌజ్కి ఆర్మ్ ఉంది కదా, షోల్డర్స్ దగ్గర నుంచి పెట్టి అటాచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి, కుట్లు అనేటిది విడిపోకుండా ఉంటాయి. డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఎప్పుడైనా షోల్డర్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్స్ని, అప్పుడే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇటువైపు మనము హ్యాండ్స్ను ఇటొక హ్యాండ్ అటొక హ్యాండ్ స్టిచ్ వేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చూపిస్తలేనండి ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది కదా. నేను ఎలా చెప్పానో అలా స్టిచ్ వేసేసుకోండి. చూడండి నేను స్టిచ్ చేసేసి ఓపెన్ కూడా చేశాను. అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బుట్ట, చాలా బాగా వచ్చింది కదా, చాలా క్యూట్గా వచ్చినాయండి. అసలు ఎంత బాగున్నాయో బుట్ట హ్యాండ్స్ అనేటివి.
ఇటు కూడా స్టిచ్ వేసేసాను చూడండి. ఇప్పుడు మనము స్టిచ్ వేసుకోవాలండి. ఈ నెక్ ఉంది కదా, నెక్కు మనము నెక్ పట్టి వేసుకుందాము. నెక్ పట్టి వేసుకోవడం కోసం నేను ఇలా ఒక 1.5 ఇంచ్ తీసుకున్నాను. స్ట్రైట్ పీసే తీసుకున్నాను. మనం స్ట్రైట్ పీస్ అంటే స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు, లేదంటే క్రాస్ పీస్ కూడా తీసుకోవచ్చు. ఒక 1.5 ఇంచ్ ఓర్ 1 ఇంచ్ సరిపోతుంది. ఉక్స్ పట్టి సైడ్ నుంచి మనము నెక్ పట్టి వేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి ఉంది కానీ ఉక్స్ పట్టి సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ మనం లోపలికి మడిచేయాలండి. ఇలా 1/2 ఇంచ్ మన లోపలికి మడిచి నెక్ చుట్టూ ఉక్సు పట్టి నుంచి మొదలు పెడితే కాజా పట్టి వరకు కూడా చుట్టూ మనము పాదం మందం స్టిచ్ వేసుకోవాలి. ఇటు కాజా పట్టి సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి మడిచేసి స్టిచ్ వేసేసేయండి. చూడండి, నేను స్టిచ్ వేసేసాను. ఇలా చుట్టూతో స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనం కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకు నెక్ రౌండ్గా వస్తుందండి. నెక్ రౌండ్ తిరుగుతుంది, లేదంటే పట్టేసినట్టుగా ముడతలు వచ్చేస్తుంది. కంపల్సరీ కట్స్ పెట్టుకోవాలి. ఇలా కంపల్సరీ మనం కట్స్ పెట్టేసుకున్నాక ఇప్పుడు చూడండి ఓపెన్ చేయాలి. ఇలా మనం ఓపెన్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్కు ఫోల్డ్ చేయాలండి. మళ్ళీ చూపిస్తుంది చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్కి మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ లోపల వైపుకు ఫోల్డ్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, నేను స్టిచ్ వేసేసాను. ఒక పాదం మందము లోపలికండి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో రౌండ్గా. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనము హ్యాండ్ లూజు కటింగ్లో ఎంత తీసుకున్నామంటే 3.5 తీసుకున్నాం కదా. సో 3.5కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి. మన బాడీకి ఏమో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి మనం మార్క్ పెట్టుకోవాలండి. పెప్లంకి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి చివరి వరకు కూడా 2 ఇంచెస్కి మనము మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. స్ట్రైట్గా లైన్ గీసేసుకొని మనం స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుందండి, ఎగుడు దిగుడు లేకుండా. ఇలా స్ట్రైట్గా మనము స్టిచ్ వేసేసుకొని అలాగే ఎక్స్ట్రా ఒక 3 or 4 స్టిచెస్ వేసుకోండి. ఒకవేళ బేబీ లావైనా కూడా విప్పుకోవడానికి వీలుగా. అలాగే ఇటువైపు కూడా సేమ్ అంతేనండి. మన హ్యాండ్ లూజ్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్కి 3.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని బాడీకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు అది కూడా మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ గీసి స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఒక 3-4 ఎక్స్ట్రా వేసుకోండి. నేను స్టిచ్ వేసేసానండి, 3-4 ఎక్స్ట్రా కూడా వేసేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది. పెప్లం బ్లౌజ్ చాలా నీట్గా వచ్చింది కదా, లెహంగా అండ్ పెప్లం బ్లౌజ్. మీరు కూడా నేను ఎలా చెప్పానో అలా స్టిచ్ వేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగా వచ్చిందండి, ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.